Good morning, aspirants. In this video, we will discuss the most important bits which are useful for all competitive exams. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. మొదటగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని దేన్ని అంటారు అంటే ఫ్లవర్స్ నిండి ఉన్నటువంటి వ్యాలీ ఏదంటే ఉత్తరాఖండ్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేన్ని పేర్కొంటారంటే దేన్ని పేర్కొంటారు? అహ్మదాబాద్ని. యాక్చువల్లీ మాంచెస్టర్ అనేది ఇంగ్లాండ్లో ఒక నగరం. అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయినాయి. అదేవిధంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అహ్మదాబాద్ని పిలుస్తారు, ఎందుకంటే అహ్మదాబాద్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ బాగా ఉంటాయి. మాంచెస్టర్ ఆఫ్ ఏపీ అని విశాఖపట్నంని పేర్కొనడం జరుగుతుంది. గేట్వే ఆఫ్ ఇండియా అని ముంబైని అనడం జరుగుతుంది. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఉత్తరప్రదేశ్ని అనుతున్నారు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో షుగర్ కేన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఉత్తరప్రదేశ్. అండ్ సిటీ ఆఫ్ 7 hills ఈజ్ రోమ్ ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఇటలీ. సో రోమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సిటీ ఆఫ్ 7 hills. సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ అని శాన్ ఫ్రాన్సిస్కో అని అంటాము. ఎటర్నల్ సిటీ ఈజ్ రోమ్ అండ్ ఎంపైర్ సిటీ ఈజ్ న్యూయార్క్. ఎంపైర్ సిటీ అని దేన్ని పేర్కొంటామంటే న్యూయార్క్ని, ఎటర్నల్ సిటీ అని రోమ్ని పేర్కొంటాము. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కాశ్మీర్ని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని ఏ నగరాన్ని పేర్కొంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ ఏపీ విశాఖపట్నం, గేట్వే ఆఫ్ ఇండియా ముంబై, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్, సిటీ ఆఫ్ 7 hills రోమ్, సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ శాన్ ఫ్రాన్సిస్కో, ఎంపైర్ సిటీ ఈజ్ న్యూయార్క్, ఎటర్నల్ సిటీ ఈజ్ రోమ్, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా ఈజ్ కాశ్మీర్. దెన్ సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ ఏది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే. థ్యాంక్ యూ. సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని ఏ నగరాన్ని పేర్కొంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాంటి వీడియోస్ అయితే చేస్తాను. అదేవిధంగా ప్రతి బిట్ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.